ఎండాకాలం వచ్చిందంటే పోరలకు సెలవులు వస్తాయి కాబట్టి ఇంటోలతోని కలిసి అట్లా దేశం మీది బాజ్ టూర్లకు పోతుంటారు చాలా మంది. ఎక్కువ మటుకు చల్లగుండే జమ్మూ కాశ్మీరు, హిమాచల్ ప్రదేశ్కు పోతారు. మంచు కొండల నడుమ తిరుక్కుంటా ప్రకృతి అందాలు చూసుకుంటా ఎంజాయ్ చేస్తుంటారు. అంత దూరం ఎవడు పోతాడు అనుకుంటే దేశం కింది బాజుకుంటే ఊటీ, కొడైకెనాల్కు పోతుంటారు. అగో గసంటోళ్ళు గీడికి తప్పకుండా పోర్రుల్లా. మొగులు మించి చూస్తుంటే ఎంత ముద్దుగున్నదో కదా. దగ్గరికి పోయి చూస్తే ఆడికెళ్ళి అస్సలు కదల బుద్ధి కాదంటే నమ్ముర్రి. వేల తీర్ల పూలు తీరు తీరు రంగుల్లా అద్దిరిపోయినాయి. తమిళనాడు రాష్ట్రం కొడైకెనాల్ ఎండాకాలంలో 17 పువ్వుల పండుగ చేస్తుంటారు. ఈ తాపకు 17 తారీఖు నుంచి చాలైతుంది. ఇంకా బొచ్చడు తీర్ల పూలు వచ్చేటి ఉన్నాయి. ఇప్పటికే ఉన్న తీరు తీరు పూల మొలకలు చూసుకుంటా టూరిస్టులది చిన్న సంబరం కాదు పో. ఎటు చూసినా రంగురంగుల పూలే మరి. ఎత్తైన కొండలు, నడిమిట్ల పచ్చటి మైదానాలతో ఉంటది కాబట్టే కొడైకెనాల్ను కొండల యువరాణి అని పిలుచుకుంటారు. పువ్వుల పండుగ చూస్తానికి వచ్చే టూరిస్టులు 17 పెరుగుడే గాని తగ్గుడన్న ముచ్చటే లేదట. నిరుడు 8 రోజుల్లో 50 నుంచి 60 వేల మంది వస్తే ఈ తాపకు 10 రోజుల్లో 1,00,000 మంది దాటుతుండొచ్చురట. ఒక్క తమిళనాడు నుంచే కాదుల్లో చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి సుతా పతాకం పూలను చూస్తానికే పోతుంటారు. మళ్ళా దినం ఆటాపాటలు ధూమ్ ధామ్ గా నడుస్తాయట. ఇంకో 5 రోజులు టైం ఉన్నది కాబట్టి కాయుషుండోళ్ళు పోతే పోయిరాండ్రి మరి.